Hello friends, how are you all? I hope you all are doing well. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయట చూస్తున్నట్లయితే మనకి హార్ట్ స్ట్రోక్ అని, బ్రెయిన్ స్ట్రోక్ అని ఇట్లాగా వేరే వేరే ప్రాబ్లమ్స్ కన్నా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. సో అందులోని మనకి ఈ బ్రెయిన్ అనేది వీక్ అయిపోవడం వల్ల మనకి చాలా సమస్యలు అనేవి ఎక్కువ తలెత్తుతున్నాయి. సో బ్రెయిన్ వీక్ అయిపోవడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లోపించడం. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి ఎంతలా సహాయపడతాయో అన్నది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరం ఫిట్గా ఉండడానికే కాదు, మెదడు అనేది యాక్టివ్గా పనిచేయడానికి కూడా మనకి పనిచేస్తుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం కారణంగా మనకి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఏంటన్నదే చూద్దాం. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆరోగ్యంగా జీవించడానికి మన శరీరానికి ప్రోటీన్స్, వైటమిన్స్, కాల్షియం, ఐరన్ ఇలాంటి పోషకాలు ఎంత అవసరమో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరం ఫిట్గా ఉండడానికే కాదు, బ్రెయిన్ ఫిట్గా ఉండడానికి కూడా సహాయపడతాయి అన్నమాట. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇది శరీరానికి ఆరోగ్యంగా ఉంచడానికి, వాపును తగ్గించడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి. అండ్ మెదడు అనేది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఇది మంచిగా సహాయం చేస్తూ ఉంటుంది. అండ్ మెదడులోని రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా కూడా జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కాపాడతాయి అన్నమాట. అండ్ దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్ వంటి వ్యాధులు దరిచేరు, అంటే మధుమేహం అనేది ఎక్కువగా ఉండకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లోపం కారణంగా ఆలోచన శక్తి తగ్గడం, మూడ్ డిశ్చార్జ్లు అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ ఎక్కువైపోవడం ఇలాంటి మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయి. సో గుండె జబ్బులు, చర్మ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా లోపించడం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్పోతాం. సో మీకు ఏదైనా పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపిస్తే, పరధ్యానంగా అనిపించినా మీ శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం అనేది ఎక్కువగా ఉందని మీరు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఇది మీకు ఒక సిగ్నల్ లాంటిది. సో ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడు పనితీరుపై ప్రభావితం చూపుతుంది. మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెయిన్ రోల్ అనేది పాటిస్తుంటుంది. సో మన శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటే కనుక ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంటుంది, జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అయిపోవడం, నరాలు అనే సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు మీకు ఉంటే కనుక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం అనేది మీకు ఎక్కువగా ఉందని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని భర్తీ చేయడానికి మీ డైట్పై దృష్టి అనేది ఎక్కువగా పెట్టడం చాలా ఇంపార్టెంట్. నోరు పొడిబారిపోతూ ఉంటుంది. ఒమేగా 3 లోపం కారణంగా తరచుగా మనకి డీహైడ్రేషన్కి గురైపోతాం. మీ నోరు అనేది అస్తమాను పొడిబారిపోతూ ఉంటుంది. మీరు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తుంటే కనుక మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లోపంతో బాధపడుతున్నారని కూడా మీకు ఇదొక సిగ్నల్ ఇస్తుందన్నమాట. అండ్ జుట్టు అనేది ఎక్కువగా రాలిపోవడం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లోపం వల్ల మనకి చర్మం అనేది పొడిబారిపోతుంటుంది, జుట్టు అనేది డ్రైగా చేంజ్ అయిపోతుంటుంది, జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. సో పొడిబారిన చర్మం అనేది, కళ తప్పిన వెంట్రుకలు, ఊరికనే విరిగిపోయే గోళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తగినంతగా లేకపోవడానికి ఇవన్నీ కూడా చిహ్నాలు అన్నమాట. సో ఒక్కసారి చర్మంపై దద్దుర్లు, చుండ్రికి కారణమైపోతూ ఉంటాయి. అసలు ఈ ఒమేగా 3 అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఎంత తీసుకోవాలి? పిల్లలకు రోజుకు 1 గ్రామ్ నుండి 1.1 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవసరం. పురుషులకు 1.6 గ్రామ్స్, స్త్రీలకు 1.1 గ్రామ్స్ అండ్ గర్భిణీ స్త్రీలకి ప్రతిరోజు 1.4 గ్రామ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవసరం. ఇప్పుడు ఎలాంటి ఆహారాల్లోని మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అందుతాయి అన్నది చూసుకుందాం. సీ ఫుడ్, సాల్మన్, మెకరాల్, ట్యూనా, హెరింగ్, సార్డినేట్,
ఇట్లాంటి కొవ్వు చేపల్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి. అండ్ నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వీటిలో కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. కూరగాయల నూనెలు, అవిసె గింజల నూనె, సోయాబీన్ నూనె, కనోలా నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు మెండుగా ఉంటాయి. సో ఏవైతే ఇప్పుడు ఆహార పదార్థాలు చెప్పానో అవి మీ డే టు డే లైఫ్ స్టైల్లో మీరు ప్రతిరోజు తీసుకునే ఫుడ్స్లో కంపల్సరీగా యాడ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ కానీ, హెయిర్ కానీ, బ్రెయిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందంగా మీరు మారడమే కాకుండా మీ బ్రెయిన్ కూడా షార్ప్గా వర్క్ చేయడానికి కూడా మంచిగా సపోర్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వత్తివల్ వెల్నెస్.